హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శివకృష్ణ సుమతిని నీ భర్త పిల్లలు ఎక్కడ ఉంటున్నారు అని వివరాలు అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు సుమతి ఆ వివరాలు ఇప్పుడు వదిలేలే అన్నయ్య, ఎందుకులే, నేను నీ దగ్గర 4 రోజులు ఉండి తర్వాత తీర్థయాత్రలకు వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్తూ ఉండగా ఇక వాళ్ళమ్మ బాధపడుతూ ఉంటుంది. సుమతి, తీర్థయాత్రలకు వెళ్ళాల్సిన అవసరం ఇప్పుడు ఏముందే, నా వయసు వాళ్ళు వెళ్ళాలి, అన్నీ బాగున్నా నువ్వు ఎందుకే ఇప్పుడు తీర్థయాత్రలకు అని అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, ఇప్పుడు నాకంటూ ఇక ఎవరు లేరు, నేను వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది. నా సంగతి వదిలేలే కానీ అన్నయ్య, నీకెంతమంది పిల్లలు, ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. నాకు 2 ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు అయిపోయాయి అని చెప్తూ ఉంటాడు. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, నాకు చూపించవా అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు సమస్యల్లో ఉన్నారమ్మా, ఇప్పుడు వాళ్ళ సంగతి ఎందుకులే, సమయం వచ్చినప్పుడు వాళ్ళ గురించి నీకు వివరంగా అన్నీ చెప్తాను, ఇప్పుడు వాళ్ళ గురించి వదిలేలే, నువ్వు కాస్త రెస్ట్ తీసుకో, వెళ్ళు అని చెప్పడంతో సరే అని ఇక సుమతి రెస్ట్ తీసుకోవడానికి వెళ్తుంది. ఇక లలిత, బామ్మ, నీల అందరూ అడుగుతూ ఉంటారు, సుమతికి సీత మధుల గురించి వివరాలు ఎందుకు చెప్పలేదు అని అడగటంతో, అదేం కాదు, ముందు సుమతియే చాలా సమస్యల్లో ఉంది, మళ్ళీ వాళ్ళ కష్టాల గురించి కూడా చెప్పి ఇంకా బాధ పెట్టడం ఎందుకు, సుమతి గురించి ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ సీతకి మధుకి కానీ ఎవరికి చెప్పొద్దని సుమతి చెప్పింది కదా, అందుకని తన వివరాలు ఎవరికి చెప్పొద్దు, జాగ్రత్త పడండి అని ఇంట్లో అందరికీ చెప్తారు. ఇక శివకృష్ణ బాధపడుతూ ఉంటాడు. సుమతి పరిస్థితిని తలుచుకొని అక్కడ రామ్, సీత ఇద్దరు కూడా జైల్లో ఉన్న సూర్యని చూడటానికి వెళ్తారు. అక్కడ సూర్య వాళ్ళని కలవటానికి, మాట్లాడటానికి ఇష్టపడడు. వెనక్కి వెళ్ళిపోతూ ఉండగా, ఆగు బావా, ఎందుకు అలా తప్పించుకుంటున్నావు అని సీత ప్రశ్నిస్తూ ఉంటుంది. నాకు ఉన్నది బంధువులు కాదు, శత్రువులు మాత్రమే అని సూర్య చెప్తూ ఉంటాడు. మేము శత్రువులమైతే నిన్ను చూడటానికి ఎందుకు వస్తాం బావా అని సీత ప్రశ్నిస్తూ ఉంటుంది. చూసి వెక్కిరించడానికి వచ్చారా అని సూర్య అడుగుతూ ఉంటాడు. విడిపించే ప్రయత్నం చేస్తున్నాం బావా అని సీత చెప్తూ ఉంటుంది. ఆపు, మీ నాన్నేమో జైల్లో వేస్తాడు, మీరేమో నన్ను విడిపిస్తారా, నీ మోసం మాటలకి నేను వినటానికి సిద్ధంగా లేను అని చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు రామ్ అయితే, మిస్టర్ సూర్య, ఒక ఆడపిల్లతో మాట్లాడే పద్ధతి ఇది కాదు అని చెప్తూ ఉంటాడు. పద్ధతి గురించి మీరు మాట్లాడుతున్నారా, నన్ను చూడటానికి ఒకసారి నా భార్యతో వచ్చారు, ఇప్పుడు మీ భార్యతో వస్తున్నారు, నెక్స్ట్ ఎవరి భార్యతో వస్తారు అని అడుగుతూ ఉంటాడు. ఇక సీతకి చాలా కోపం వస్తుంది. బావా, ఏం మాట్లాడుతున్నావు, ఇదేనా మాట్లాడే పద్ధతి అని అడుగుతూ ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడకూడదా అని సూర్య అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు రామ్ అయితే, మధు గారు మీ గురించి రోజు బాధపడుతూనే ఉంటారు అని చెప్తూ ఉంటాడు. ఓహో, మరి ఎక్కడ, మీ ఇంట్లో కూర్చొని మీ ఏసీ గదిలో కూర్చొని బాధపడుతుందా, మేకప్ వేసుకొని ఫీల్ అవుతుందా, ఆఫీసులో బాధపడుతుందా అని అడుగుతూ ఉంటాడు. నేను జైల్లో ఉన్న అన్నీ తెలుసుకుంటున్నాను, బయటకు వచ్చాక చెప్తా మీ అందరి సంగతి అని చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు సీత, నీకు ఎవరో లేనిపోయినవన్నీ చెప్తున్నారు బావా, నువ్వు విన్నవన్నీ అబద్ధాలు, నేను నిన్ను విడిపించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పడంతో రామ్ అంటాడు, అవును సూర్య గారు, మీకు ధైర్యం చెప్పడానికే వచ్చాం అని చెప్తూ ఉంటాడు. అదే నిజమైతే మధు నన్ను చూడటానికి వచ్చేది, నాతో మాట్లాడి ధైర్యం చెప్పేది, అసలు మధుకి నా పైన ప్రేమే లేదని చెప్తూ ఉంటాడు. మధు గారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారని రామ్ చెప్తూ ఉంటాడు. ఆ లవ్ ఎప్పుడో చచ్చిపోయింది, చాలా కాలం అయింది అని సూర్య చెప్తూ ఉంటాడు. మీరు ఒకరినొకరు అపార్థం చేసుకుంటున్నారు బాబా, మిమ్మల్ని నేను కలుపుతానని సీత అంటుంది. మీ అక్క నన్ను ప్రేమిస్తుందన్నావు, మళ్ళీ అపార్థాలేంటి అని అడుగుతూ ఉంటాడు. మీరు అక్క ప్రేమించట్లేదని మీరు అనుకుంటున్నారు, అక్క కూడా అక్కడ అపార్థం చేసుకుంటుంది, నువ్వు తనని నమ్మట్లేదని, మీరు బయటికి వచ్చాక అక్కను నిన్ను కలుపుతాను బాబా, మీరు బాధపడద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పి సీతారాం ఇక బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. సీత వాళ్ళ మామకు సారీ చెప్తూ ఉంటుంది. బావ అలా అన్నాడు కదా, బావ ఏదో ఫస్ట్ స్టేషన్లో ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది.
పర్వాలేదులే, అది ఫస్టేషన్ కాదు ఫ్రస్ట్రేషన్ అని రామ్ చెప్తూ ఉంటాడు. నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా మామ అని సీత అడుగుతూ ఉంటుంది. లేదు పర్వాలేదులే అని చెప్పడంతో, పద మామ ఒకసారి ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న కలుద్దాం, వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు అని చెప్పడంతో, సర్ప్రైజ్ అవుతారో షాక్ అవుతారో అని రామ్ అడుగుతూ ఉంటాడు. షాక్ ఎందుకు అవుతారు, అల్లుడు కూతురు ఇంటికి వస్తే సంతోషిస్తారు అని చెప్తూ ఉంటుంది. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో, కొత్త విషయాలు ఏం తెలుస్తాయో చూద్దాం అని చెప్తూ ఉంటాడు. ఇక రామ్ సీత ఇద్దరు కలిసి శివకృష్ణ ఇంటికి వెళ్తారు. శివకృష్ణ వీళ్ళిద్దరిని చూసి షాక్ అవుతాడు. లలిత, అల్లుడు సీత వస్తున్నారు, ఇక సుమతి ఎక్కడా అని అడగడంతో, సుమతి బయటికి వెళ్ళిందని చెప్తూ ఉంటుంది. సుమతి గురించి ఏం మాట్లాడద్దు, జాగ్రత్తగా ఉండండి అని శివకృష్ణ చెప్తాడు. బాగున్నారా అల్లుడు గారు, సీత ఏంటిది సడన్గా వచ్చారు అని శివకృష్ణ అడుగుతారు. అదేం లేదు నాన్న, మేము జైలుకి వెళ్ళి సూర్యబావని కలిసి వస్తున్నాము, ఇటువైపే వస్తున్నాం కదా అని మిమ్మల్ని కూడా చూద్దామని వచ్చాను అని చెప్పడంతో ఇక మాట్లాడుతూ ఉంటారు. సడన్గా వచ్చారు అందుకనే అని చెప్తూ ఉంటాడు శివకృష్ణ. మిమ్మల్ని చూడాలనిపించింది సీతకు, అందుకే తీసుకొచ్చానని చెప్తూ ఉంటాడు. మర్యాదలు చేస్తూ ఉంటారు. ఇక తర్వాత రామ్ ఇక వెళ్తామని చెప్తూ ఉంటారు. లేదు భోజనం చేసి వెళ్ళండి అని లలిత అంటుంది. ఇంకోసారి వస్తాం అని చెప్పి ఇక బయలుదేరి వెళ్తూ ఉంటారు. సుమతి అదే టైంలో ఇంటికి వస్తుంది. బయట కారు చూసి ఇంటికి ఎవరో వచ్చినట్టున్నారే అని లోపలికి వస్తూ ఉంటుంది. ఇక వీళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు. శివకృష్ణ, లలిత, ఇక సీత, రామ్ ఇద్దరు కూడా బయటికి వెళ్తూ ఉంటారు. అక్కడ తీగ మీద చీర ఎగరటంతో సుమతి ఆ చీర తీసుకొని పక్కకు వెళ్తుంది ఆరేయటానికి. అదే టైంలో సీత, రామ్ ఇద్దరు కారుకి వెళ్ళిపోతారు. ఇక సుమతి లోపలికి వచ్చాక, ఎవరొచ్చారు ఇంటికి, కారుంది బయట అని అడుగుతూ ఉంటుంది. అదేమీ లేదు, ఇంటి పక్కన వాళ్ళు కారు ఇక్కడ పెట్టుకున్నారు, వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు అంతే అని చెప్తూ ఉంటారు. ఇక అక్కడ సీత గుడి దగ్గర ఆపమంటుంది. ప్లీజ్ మామ ఒక్కసారి గుడికి వెళ్ళి సూర్యబాబు పేరు మీద అర్చన చేయించి వద్దాం అని రిక్వెస్ట్ చేయడంతో రామ్ సరే అంటాడు. ఇద్దరు గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకుంటారు. ఈ హడావిడేంటి అని సీత పంతులు గారిని అడుగుతూ ఉంటుంది. రేపు సీతారాముల కళ్యాణం అమ్మ అని చెప్పడంతో, సీతారాముల కళ్యాణం అయిపోయింది కదా, శ్రీరామనవమి ఇప్పుడు చేస్తున్నారేంటి అని అడగటంతో, విగ్రహాలు ప్రతిష్ఠించిన రోజమ్మ, అందుకనే రేపు చేస్తున్నారు, దంపతులు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూర్చుంటారు అని చెప్పడంతో సీత రామ్ని అడుగుతూ ఉంటుంది. మామ మనం కూడా కూర్చుందామా అని అడగటంతో, పిన్ని ఒప్పుకోవాలి కదా, పిన్ని ఒప్పుకుంటే కూర్చుందాం అని రామ్ చెప్తూ ఉంటాడు. పిన్నిని నేను ఒప్పిస్తాను, పేరు రాయించుకుందాం పదా అని సీత తీసుకువెళ్తుంది. వాళ్ళ పేరు మీద రసీదు రాయిస్తుంది. ఇక ఇంటికి వెళ్తారు. అక్కడ మహాలక్ష్మి ఇంట్లో అందరూ కూడా రామ్ సీత పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్ళారు కనిపించట్లేదని కంగారు పడుతూ ఉంటారు. అర్చన అంటుంది, మళ్ళీ సీత ఎలాంటి ఫోటోలు వీడియోలు పెడుతుందో అని భయంగా ఉంది అని అనటంతో చలపతి, రేవతి అంటారు, భార్యాభర్తలు సంతోషంగా ఉన్న ఫోటోలు పెడితే మీకు ఎందుకు అంత బాధ, ఏమవుతుంది, వాళ్ళు భార్యాభర్తలే కదా అని అడగటంతో, చెప్పకుండా వెళ్తే కంగారు ఉండదా అని చెప్పి గిరి అంటాడు. ఇక ఇంతలో రామ్ సీత ఇద్దరు ఇంటికి వస్తారు. ఎక్కడికి వెళ్ళారు, ఉదయం నుంచి మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా అని మహాలక్ష్మి అడగటంతో, మేము జైలుకి వెళ్ళాం సూర్యబావని చూడటానికి అని చెప్తూ ఉంటుంది సీత. అదేంటి, మహాలక్ష్మి చూసుకుంటానని చెప్పింది కదా సంగతి, మీ పిన్ని మీద మీకు నమ్మకం లేదా అని జన అడుగుతూ ఉంటాడు. నమ్మకం లేకేమీ కాదు, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేద్దామని వెళ్ళాము అని సీత అంటుంది. తప్పే ముందులే, అందరూ ప్రయత్నం చేయొచ్చులే అని మహాలక్ష్మి అంటుంది. అది ఎప్పటికీ జరగని పని, సూర్య ఎప్పటికీ బయటికి రాడు అని మనసులో అనుకుంటుంది. ఇక సీతారాముల కళ్యాణానికి మహాలక్ష్మి ఒప్పుకుంటుందా చూద్దాం.